ఏపీ ప్రభుత్వం జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ వైపు అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు భవిష్యత్తులో మానవ వనరుల కొరతను దారితీస్తుందని భావిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో సంచలన ప్రకటన చేశారు. ఏపీలో ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన విధానం ప్రకారం 2 కంటే ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ప్రభుత్వం 25,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించనుంది. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాధాన్యతకు ఉండగా ఇప్పుడు జనాభాను పెంచడం అవసరమని ప్రభుత్వం గుర్తిస్తుంది. ఫిమేల్ వర్క్ ఫోర్స్ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఇక్కడ మీరు చూసినప్పుడు అధ్యక్ష, ఇది రఫ్గా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. టోటల్ ఫెర్టిలిటీ రేట్ మన దగ్గర 1.5, ఇండియా 2, రీప్లేస్మెంట్ లెవెల్ ఇస్ 2.1, మీడియన్ ఏజ్ మన దగ్గర 32.5, ఆల్ ఇండియా లెవెల్ 28.4. ఆల్ ఇండియా లెవెల్ కంటే మన దగ్గర ఏజింగ్ ఎక్కువ ఉంది. పాపులేషన్ 60+ మనం చూస్తే 10%, అది 2047కి 23% రీచ్ అవుతాం. ఫిమేల్ వర్క్ ఫోర్స్ కూడా మన దగ్గర తక్కువ ఉంది, 31%. ఆల్ ఇండియా లెవెల్లో 37% ఉంది. అంటే ఈ గ్యాప్ను ఏ విధంగా మనం ఫిలప్ చేయాలనేది మనం ఆలోచిస్తున్నాం. ఇది మనం చూసినప్పుడు ఇంకొక పక్కన కొన్ని సమస్యలు కూడా, ఇక్కడే మీరు ఒకసారి చూస్తే కొన్ని సమస్యలు కూడా నేను కూడా చెప్తున్నాను. ఇది చూసిన తర్వాత పాపులేషన్ని ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో పాపులేషన్ కేర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఓల్డ్ ఇరా, స్టెరిలైజేషన్ టార్గెట్స్ అండ్ స్టేట్ కొహెషన్, న్యూ అప్రోచ్, పాపులేషన్ కేర్, దీని మీద మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో 5 పిల్లర్స్ కింద 5 ప్రిన్సిపల్స్ అప్రోచ్ ఒకటి తీసుకున్నాం సైకిల్లో, లైఫ్ సైకిల్ అంతా. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీస్ వచ్చాయి, దీన్ని ఏ విధంగా అప్రోచ్ అవుతాం ఒక ఐడియా మీకు ఇస్తాం. నేను ఏదైతే చెప్పానో ఇది కూడా క్షేమ, సిల్వర్ సునామీ, దాంట్లో నుంచి సిల్వర్ డివిడెండ్. ఏజింగ్ పాపులేషన్కి 60 ఏళ్ళు అవుతానే, 62 ఏళ్ళు అవుతానే మేము రిటైర్ అయిపోయాం అనుకుంటారు. అక్కడి నుంచి రిటైర్ అయిపోయామని ఆలోచన చేసి చాలా వరకు మనం చూస్తుంటాం. అక్కడి నుంచి మెంటల్గా, ఫిజికల్గా సిక్ అయ్యే పరిస్థితి వస్తారు. అట్లా కాకుండా దట్ ఈస్ ది బెస్ట్ ఏజ్ హౌ టు యూజ్ దేర్ సర్వీస్ అనేది కూడా వర్కౌట్ చేస్తున్నాం. దీనికోసం మీరు చూస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లో 100% కవరేజ్ విత్ స్పెషలైజ్ గేరియాట్రిక్ వార్డ్స్ పెట్టడం, సిహెచ్సి లెవెల్లో బైవీక్లీ క్లినిక్స్ పెట్టడం, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎన్సిడి ఫోకస్డ్ క్లినిక్స్ పెట్టి అర్లీ డిటెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం. ఇంకొక పక్కన సిల్వర్ స్కిల్స్ రిజిస్టర్, 550,000 మంది రిటైర్డ్ ప్రొఫెషనల్స్ని ఐడెంటిఫై చేసి 15 రోజులు లీవ్ కూడా ఇచ్చి వాళ్ళందరికీ ట్రైనింగ్, ప్రివెంటివ్ హెల్త్ పైన ఇలాంటి ట్రైనింగ్ కూడా ఇస్తే వాళ్ళకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రభుత్వం ఆలోచించే విధానం నేను ముందే చెప్పాను మీకు. దగ్గర 1 చైల్డ్ పాపులేషన్ 58% ఉన్నారు. 2,17,000 మంది ఉన్నారు. 3 అండ్ అబౌవ్ 62 లక్షలు ఉన్నారు. దగ్గర 3 లక్షల మంది 2 కంటే ఒకరే ఉండేవాళ్ళు, 2 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 3 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మంది 1.5% TFR, దాన్ని 2.1కి తీసుకెళ్ళాలి. ఛాలెంజ్ అంతా ఎకానమీ అభివృద్ధి అవుతూ ఉంది. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, ఈ 2వ బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా పడింది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంపై సభ దద్దరిల్లింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. తప్పు తమదేనంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ చర్చ కాస్త హిందూ క్రిస్టియన్ వైపు మళ్లింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి 2019-24 సమయంలో తిరుమలలో అపవిత్రత చోటు చేసుకుందని అధికార పక్ష సభ్యులు ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రతిపక్ష సభ్యులు కౌంటర్ వ్యాఖ్యలు చేశారు.
అయితే జగన్ క్రిస్టియన్ అని మంత్రి అచ్చెన్నాయుడు పదే పదే అనడంపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభకు అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబడ్డారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళనలు వ్యక్తం చేశారు. దీంతో సభలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు చైర్మన్ పలుమార్లు మండలిని వాయిదా వేశారు. తిరిగి అనంతరం ప్రారంభమైన ఇదే గందరగోళం నెలకొంది. చైర్మన్ ఎంత వారించినా అధికార ప్రతిపక్ష సభ్యుల ఆందోళన డిమాండ్లతో మండలి హోరెత్తింది. దీంతో మండలిని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ మోషన్ రాజు ప్రకటించారు. అదే మాట మీ అధ్యక్షుడికి కూడా అన్నాను. నేను మీరు 100% క్రిస్టియను, అవునా కాదా మీరు ఆన్సర్ చెయ్యండి అని చెప్పారు అధ్యక్ష. 24 గంటలైంది. ఎందుకు చెప్పలేదు? 24 గంటలైంది అధ్యక్ష, ఎందుకు చెప్పలేదు? నేనని 24 గంటలైంది. క్రిస్టియన్ కాకపోతే ఎందుకు చెప్పలేదు? నేను ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను. కూర్చోండి. ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలన చేశారు. ఎప్పుడూ తిరుపతి తిరుమల దేవస్థానం పవిత్రత ఎప్పుడు దెబ్బ పడలేదు. ఎప్పుడూ ఇంత అన్యాయంగా జరగలేదు. కావాలని కుట్రపూరితంగా కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి పవిత్ర. ఏపీ శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుల మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడుతో మాట్లాడిస్తున్నది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అన్నారు. కులమత రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటన్నారు. తిరుపతి లడ్డూపై అపవిత్రమైన మాటలు మాట్లాడింది చంద్రబాబేనని వైసీపీ నేతలు విమర్శించారు. మళ్ళీ మతాల పేరుతో కులాల పేరుతో అక్కడ చర్చ తీసుకొచ్చేసి సభను వాయిదా వేసే పరిస్థితి చూసి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేవు అనేది ఒకటి, రెండోది సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఎలా ఫేస్ చేయాలి, ఇంకా ఏమున్నాయో వీళ్ళ దగ్గర ఆధారాలని చెప్పి దురుద్దేశంతో సభను వాయిదా వేశారు. ఈరోజు కూడా చూస్తే నిన్న అచ్చెన్నాయుడు గారే, ఈరోజు అచ్చెన్నాయుడు గారే ఈ మతాల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు. నిన్న మళ్ళీ చైర్మన్ క్షమాపణ చెప్పింది కూడా మనం చూసాం. మళ్ళీ ఈరోజు అదే ప్రస్తావన తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు కూడా సభను వాయిదా వేయడం చూస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, నీకు నిజంగా రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ నువ్వు ఆ మంత్రి ఆ శాఖ నిర్వహించేవాడు, నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే అగ్రికల్చర్ డిస్కషన్ ఎందుకు అడ్డుకుంటున్నావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేవలం రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, విత్తనాలు లేవు, ఎరువులు లేవు అని చెప్పి మొత్తం అసలు వ్యవసాయ సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో రైతులు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే మీరు ఆ చర్చ ఎక్కడికి వస్తుందో, ఈ మొత్తం బయటకు వస్తే రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ ఒకసారి రైతుల్లో నుంచి ఆందోళన వ్యతిరేకత ఎక్కువైద్దని ఒక భయంతో ఏదైతే మీ అగ్రికల్చర్ డిస్కషన్ వాయిదా వేసుకోవడం కోసం మీరు ఇలాంటి మతాలు కులాలను తీసుకొచ్చి చర్చ హౌస్లో సభను వాయిదా ఎంచుకునే కార్యక్రమం మీరు చేస్తున్నారని చెప్పి క్లియర్గా అర్థమవుతా ఉంది. ప్రజలందరూ గమనించాల్సింది కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా కూటమి నాయకులు ఈ లడ్డూ వ్యవహారంలో జంతువుల కొవ్వు పంది కొవ్వు కలిసిందనేది ఇప్పటికైనా మీరు అనడం మానేసి కోట్లాది మంది భక్తుల యొక్క మన పవిత్రమైన దేవాలయం యొక్క ప్రతిష్టను కాపాడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రెండో విషయము, తిరుమల దేవస్థానంలో టీటీడీ చైర్మన్ అనే వ్యక్తి ఎంత ఉన్నతమైన స్థానంలో ఒక మంచి వ్యక్తిని అక్కడ వేయాల అంటే, ఈ ధార్మిక సంస్థలు ఈ పవిత్రమైన దేవాలయాల్లో ఒక చైర్మన్గా ఉండాలంటే ఒక వ్యక్తికి అర్హత ఉండాలి, దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి, దానికి సంబంధించినటువంటి భక్తి ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అవేమీ లేనట్టున్నా ఈరోజు చైర్మన్ గారు మాట్లాడేది జరిగిన సంఘటనలన్నీ చూపిస్తే దాంట్లో ఏముంది తప్పు అని చెప్తా ఉన్నాడు. రెండవది, లక్షల కోట్లు ఖర్చు పెట్టి భగవద్గీత ప్రింట్ చేశారు. అవన్నీ కూడా భగవద్గీతలో ఏముంది, దానికి అనవసరంగా ఖర్చు పెట్టినారనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జరిగిన మాదంలో ఒక చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎక్కడ తగ్గేదే లేదని మాట్లాడతారు. అరే, ఒక బాధ్యత గల చైర్మన్గా ఉంటూ పవిత్రమైన దేవాలయానికి బాధ్యత అప్పచెప్తే నాకు వ్యాపారాలు ఉన్నాయి, ఇదేం అవసరం లేదు నాకు అని మాట్లాడతాడు. నిన్న చర్చకు వచ్చారు. చర్చ సగంలోనే ఇచ్చేసుకుంటూ ప్రతిసారి కూడా మా సభ్యులకు అడ్డుపడుతూనే వచ్చారు. చర్చను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు కొనసాగలేదు. ఎందుకంటే ఏదైతే వాళ్ళ చేసిన కుట్రలు బయటపడతాయని ఒక భయానికి ప్రతిసారి కూడా మా సభ్యులు ఎవిడెన్స్తో సహా ఈరోజు నిన్న హౌస్ ముందు ప్రజల ముందు పెడితే వాళ్ళు ప్రతిసారి కూడా అడ్డుకునే పరిస్థితి. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు 2017లోనే ఆయన పాదయాత్ర కూడా ఎక్కడి నుంచి చేశాడు?
తిరుమల నుంచి తిరుమలకు దర్శనం చేసుకున్న తర్వాత పాదయాత్ర చేశాడు. తర్వాత ఆయన పాదయాత్ర వచ్చిన తర్వాత కూడా తిరుమల దర్శించుకున్నారు 2019లో కూడా. సో ఈ విధంగా ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా ఆయన తిరుమల దేవుణ్ణి నమ్మి తిరుమల దర్శనానికి వెళ్ళే వస్తున్నాడు. సో ఈ రకంగా మత రాజకీయాలు ఇలాంటివన్నీ తీసుకురావడం అనేది సరైంది కాదు. మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకోవాలంటే చాలా రకాలుగా ఉంది, దయచేసి దాని మీద డైవర్షన్ చేసుకోండి. కానీ ఈ రకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఇది చేయకూడదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతసేపటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన, చనిపోయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన అభాండాలు వేసే కార్యక్రమాన్ని, దానికి తోడుగా కులాలు మతాలు ప్రాంతాలు తీసుకొచ్చే పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం యావత్తు కూడా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ప్రజానికి చూశారు. అసలు ఇవాళ చూసాం, నిన్నైతే ఎదురుదాడి చేశారు మావిడ. ఎందుకంటే ప్రతిదీ సాక్ష్యంతో సహా ఏది నోటి మాటగా ఒక్క మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాట్లాడతలేదు. 2014 నుంచి 2026 ఈ రోజు వరకు కూడా మీ ప్రభుత్వాల్లో జరిగినటువంటి ఘీకి సంబంధించినటువంటి సరఫరా పైన మొత్తం కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా సభలో పెట్టాం. మేము లేవనెత్తినటువంటి అంశాలకు ఏదైనా సమాధానం చెబుతారని అనుకుంటే హక్కున ఒకటే ఒక సమాధానం వచ్చింది. ఎందుకంటే నిజాలు ఒప్పుకోలేక ప్రభుత్వం చర్చలో పాల్గొనటానికి మేము పాల్గొనట్లేదు, చర్చలో ప్రభుత్వ పక్షంగా మేము మాట్లాడతలేదని మాట చెప్పి కూర్చున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు పతనం మొదలైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. అధికారం శాశ్వతం కాదని తెలుసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. తన మీద దాడి చేసిన వారిపై చర్య తీసుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 2 ఏళ్లలో ఏపీలో దారుణ ఘటనలు జరిగాయన్నారు. సీఎం చంద్రబాబు కుమారుడు సారథ్యంలోని ఈ దాడులు జరిగాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమతో అభిమానంతో నా కుటుంబ సభ్యుల్లాగా భావించి ఉత్తరాంధ్ర నుంచి మీ కుటుంబానికి జరిగింది అన్యాయమని ప్రపంచానికి చెప్పటమే కాదు, నా కుటుంబ సభ్యుల్ని కూడా ఓదార్చేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా దూరం నుంచి ప్రేమతో అభిమానంతో విషయాన్ని ఆశించుకోకుండా వచ్చినటువంటి వీరందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరీ మరీ చెప్పాలనే ఉద్దేశంతో దాడి చేసి 18 రోజులు జైలుకి పంపించారు. సర్వనాశనం చేసి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా మూసిని బంగారు పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డికి అప్పచెప్పామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మూసి వెస్ట్ నుండి ఈస్ట్ వరకు దాదాపు 55 కిలోమీటర్ల ప్రాంతం మొత్తం నీళ్లు ఎక్కడా ఒక్క చుక్క కూడా ఆగవన్నారు. అయితే నీళ్లు ఆగితేనే కదా సుందరీకరణ చేసి డెవలప్ చేయొచ్చానని, మూసి నది మీద 545 కోట్లతో 15 బ్రిడ్జిలు మంజూరు చేశామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. పశ్చిమ భాగం మూసి అంటే అక్కడ ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి చూస్తే మూసి, ఓఆర్ఆర్ ఈస్ట్ దాకా ఇంకా కింది దాకా చూస్తే గట్కేసర్ దాకా చూస్తే మూసి దాదాపు 55 కిలోమీటర్ల ఈ ప్రాంతం మొత్తం అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా. అయితే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో మూసి నీళ్లు ఒక చుక్క కూడా ఆగదు, కిందికి పోతానే ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడి వరకే ఈ 55 కిలోమీటర్ల అట పశ్చిమ మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా చూస్తే 84 మీటర్లు కిందికి అవుతుంది మూసి. అంటే కిలోమీటర్కి 1.5 మీటర్ల డ్రాప్ ఉంటుంది. అంటే నీటి చుక్క ఒకటి కూడా ఆగదు. నీళ్లు వస్తే పోతూనే ఉంటాయి తప్ప ఆగవు. మరి నీళ్లు ఆగితేనే కదా ఇక్కడ రేపటి రోజున బోటింగ్ కానీ టూరిజం స్పాట్స్ కానీ వీటిని డెవలప్ చేయొచ్చు. ఏం చేయాలని ఆలోచన చేస్తే 15 బ్రిడ్జిలు మంజూరు చేసి మూసీ మీద అటుకెళ్ళిటి పోవడానికి రావడానికి 15 బ్రిడ్జిలు మంజూరు చేసి ఆ బ్రిడ్జిల కిందనే రోడ్ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ కింద చెక్ డ్యాము పైన బ్రిడ్జు మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 15 బ్రిడ్జిలకి 545 కోట్ల రూపాయలతోని మంజూరు ఇచ్చినాము. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు తిరుపతి చేరుకున్నారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జై ఆంధ్ర అంటూ స్లోగన్ ఇచ్చారు. 4 ఏళ్ల వేధింపుల తర్వాత దేవుడి దయతో కేసు నుండి క్లీన్ చిట్ లభించింది. మొక్కు తీర్చుకోవడానికి తిరుమల వచ్చా. నా పట్ల ప్రేమ చూపిన ఆంధ్ర శ్రేయభిలాక్షులకు కృతజ్ఞతలు. త్వరలో స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నానని కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇవాళ ఏదైతే ఒక ఫేక్ కేసు పెట్టి
గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారు. మరి ఆ దేవుడి దయ వల్ల సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లలో మరో మరణం నమోదైంది. కాకినాడ జీహెచ్లో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 26కు చేరుకుంది. ఘటన జరిగిన రోజు స్పాట్లో 21 మంది చనిపోగా క్షతగాతులను స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించారు. మెరుగైన వైద్యం అందించినప్పటికీ పలువురు పరిస్థితి విషమించి మృతి చెందారు. బుధవారం ఒక్కరోజే 3 మృతి చెందారు. తాజాగా ఈరోజు మరో వ్యక్తి మృతి చెందారు. మరో 3 క్షతగాతులు సైతం కాకినాడ జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. అయితే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్తో క్షతగాతుల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. అయితే ఈ ప్రమాదం నుంచి 2 కార్మికులు మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరోవైపు ప్రమాదంపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన కస్టడీ చిత్రహింసల కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ తొలి రోజు విచారణ ముగిసింది. ఈ విచారణ విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్లో దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరైన సునీల్ నాయక్ అధికారుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తుంది. ఇక రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో ఉంచిన ఆ రాత్రి సునీల్ నాయక్ పలుమార్లు ఆ కార్యాలయానికి వెళ్ళినట్లు దర్యాప్తులో తేలింది. దీనిపై అధికారులు ప్రశ్నించగా ఆయన కేవలం అరోకొర సమాధానాలతోనే సరిపెట్టినట్లు సమాచారం. సిఐడి కార్యాలయంలో ఆ రాత్రి జరిగిన పరిణామాలు, ఎవరి ఆదేశాల మేరకు ఆయన అక్కడికి వెళ్లారు అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు ఈ విచారణ కొనసాగాల్సి ఉంది. అంటే మరో 4 రోజుల పాటు ఆయన పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. దేశవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక బీహార్లో బీజేపీ మద్దతు సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం పార్టీకి అసెంబ్లీలో 28 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ టోలీ చౌకీలో విషాదం చోటు చేసుకుంది. 7 అంతస్తుల భవన నిర్మాణ సమయంలో భద్రతా లోపం వల్ల 4 మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో 10 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ 7 అంతస్తుల కొత్త భవనానికి ప్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్లాస్టింగ్ చేసేందుకు కట్టిన కట్టెలు ఒక్కసారిగా విరిగి కుప్పకూలాయి. దీంతో కార్మికులపై నుంచి పడి చనిపోయినట్లు తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాకు మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన పెద్దపులి గోకవరం మండలం మల్లవరం గ్రామ శివార్లో గుర్తించబడింది. 15 రోజులుగా పోలవరం జిల్లాలో గడిచిన గిరిజనుల గ్రామాల ప్రజలకు భయం కలిగించిన ఈ పెద్దపులి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. పంచాయతీ అటవీశాఖ అధికారులు గ్రామాల్లో నిరంతరం పర్యవేక్షణ చేపట్టి ప్రజలను ఒంటరిగా బయటకు వెళ్లకుండా సూచిస్తున్నారు. పెద్దపులి కదలికలను ట్రాక్ చేస్తూ డ్రోన్ కెమెరా ఆధారంగా ఎప్పటికప్పుడు గుర్తిస్తూ స్థానికులకు వెంటనే హెచ్చరికలు అందిస్తున్నారు. మల్లవరం అటవీ ప్రాంతం దగ్గర సింగారమ్మ తల్లి తీర్థం మహోత్సవం జరగడంతో భద్రతా చర్యలు మరింత పెంచబడ్డాయి. బీహార్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు సీఎంగా చక్రం తిప్పిన నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకొని జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ తదుపరి సీఎం ఎవరనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక ప్రస్తుత అంచనాల ప్రకారం కొత్త ప్రభుత్వంలో బీజేపీ సీఎం పదవిని దక్కించుకోనుంది. ఈ రేసులో ప్రధానంగా 3 నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక సీఎం పదవి కోసం ఇప్పటికే కొంతమంది కీలక నేతలు పావులు కదుపుతున్నారు.
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి సీఎం రేసులో అందరికంటే ముందున్నారు. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు పార్టీలో ప్రభుత్వంలో పట్టు ఉండడం ప్లస్ పాయింట్. కేంద్ర మంత్రిగా ఉన్న నిత్యానందరాయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈయనను సీఎంగా చేయడం ద్వారా ఆర్జేడీ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలని బీజేపీ భావిస్తుంది. అమిత్ షాతో నిత్యానందరాయ్కు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. బీహార్ మంత్రి దిలీప్ జైస్వాల్ పేరు కూడా పరిశీలనలో ఉంది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఈయనకు పార్టీ అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉంది. ఇక నితీష్ సీఎం పదవికి రాజీనామా చేస్తే తర్వాత సీఎం ఎవరో తెలిసిపోతుంది. కొత్త సీఎం సారథ్యంలో బీహార్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడాలి. పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాజీనామా చేశారు. బోస్ రాజీనామాను గవర్నర్ కార్యాలయ వర్గాలు ధృవీకరించాయి. పదవీ కాలం ముగియక ముందే అసెంబ్లీ ఎన్నికల వేళ బోస్ రాజీనామా సర్వత్రా చర్చనీయాంశమైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న బోస్ అక్కడే తన రాజీనామా సమర్పించారు. బోస్ రాజీనామాను గవర్నర్ ఆఫీసర్ అన్స్పెషల్ డ్యూటీ ధృవీకరించారు. నవంబర్ 17, 2022న బాధ్యతలు చేపట్టిన బోస్ పదవీ కాలం నవంబర్ 2027 వరకు ఉంది. రాజ్భవన్ వర్గాల సమాచారం ప్రకారం బోస్ రాజీనామా ఆమోదించినట్లు తెలుస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రతరం అవుతున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతుంది. టెహ్రాన్లోని భద్రతా కమాండ్ కేంద్రాలపై ఇజ్రాయెల్ వరుస వైమానిక దాడులు జరుపుగా అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట భారీ బాంబు దాడులు కొనసాగిస్తుంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇరాన్లో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. ఇక అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా 100 గంటల్లోనే సుమారు 2000 లక్ష్యాలపై బాంబు దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, లాంచర్లు ధ్వంసమైనట్లు సమాచారం. అమెరికా ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటిదాకా 1045 మంది మరణించినట్లు ఇరాన్ మృతవీరులు వెటరన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. యుద్ధ ప్రభావంతో హర్ముజ్ జలసంధి మూసివేత అయినప్పటికీ ఇరాన్ మిగతా దేశాలకు రవాణాకు అనుమతి ఇచ్చింది. అమెరికా ఇజ్రాయెల్ను తప్పించి ఇతర దేశాల చమురు సరఫరా నిలిపివేయడం లేదని తెలిసింది. ఇక ఈ నిర్ణయం భారత్ సహా పలు దేశాలకు ఊరటగా మారింది. అయితే ఈ మూసివేత కారణంగా 37 భారత్ నౌకలు 1109 మంది నావికులు మధ్యలో చిక్కుకుపోయారు. 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు, మరొకరు గాయపడ్డారు. ఇతర దేశాల చమురు సరఫరాపై కూడా ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. సముద్ర మార్గాల్లో ప్రయాణించే నౌకలు అప్రమత్తంగా ఉండేలా మిసైల్, డ్రోన్ దాడుల ప్రమాదాన్ని అంచనా వేసే సూచనలు కూడా జారీ చేయబడ్డాయి. ఫిబ్రవరిలో విశాఖలో జరిగిన అంతర్జాతీయ నౌకా మిలాన్లో పాల్గొన్న ఇరాన్ నేవీకి చెందిన ఐరిస్ డేనాను అమెరికా సబ్మెరైన్ పేల్చేసింది. దీనిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడిలో 87 నావికులు మరణించగా 32 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ దాడులు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తను మరింత పెంచాయి. ఈ ప్రాంతంలో మరో ఇరాన్ యుద్ధనౌక శ్రీలంక తీరానికి దగ్గరగా వెళ్తుంది. దాడి భయం కారణంగా హై అలర్ట్ కొనసాగుతుంది. మొత్తానికి ఇరుపక్షాలు వెనక్కి తగ్గే సూచనలు ప్రస్తుతం కనిపించడం లేదు. యుద్ధం మరిన్ని దేశాలకు వ్యాపించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. చర్చలు, దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమవుతుందా లేక ఈ ఘర్షణ మరింత విస్తరిస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది.